ప్రపంచంలోని 7 వింతల్లో తాజ్ మహల్ ఒకటి. ప్రేమకు ప్రతిరూపం ఆ అద్భుత కట్టడం. రోజు కొన్ని వేల మంది తాజ్ మహల్ను చూసి మురిసిపోతూ ఉంటారు. ఏటా లక్షలాది మంది విదేశీ పర్యాటకులు తాజ్ మహల్ అందాలు చూసి ఫిదా అవుతూ ఉంటారు. తెల్లటి పాలరాతితో ధగధగా మెరిసే ఆ చారిత్రక కట్టడం రంగు మారుతోంది. కాలుష్యం కారణంగా రోజురోజుకు ప్రమాదపు టంచుకు చేరుతోంది. అధికారులు పాలకుల నిర్లక్ష్యానికి మూల్యం చెల్లిస్తోంది. అయినా పాలకుల్లో చలనం రావటం లేదు. చివరకు సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని కన్నెర్ర చేసింది. పరిరక్షిస్తారా లేక కూల్చివేస్తారో చెప్పండని వార్నింగ్ ఇచ్చింది. ఒక్క తాజ్ మహలే కాదు, చారిత్రక కట్టడాలన్నింటిది దాదాపుగా అదే పరిస్థితి. చరిత్రకు చెద. ఇదే ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. యమునా తీరాన, ఆగ్రా నగరాన ఒకప్పుడు ఒక వెలుగు వెలిగిన తాజ్ మహల్ ప్రతిష్ట ఇప్పుడు మసకబారుతోంది. కాలుష్య కాటుకు అధికారుల నిర్లక్ష్య పోటు తోడై క్రమంగా ప్రాభవం కోల్పోతోంది. ఎన్నో కాల పరీక్షలకు నిలబడిన ఆ చారిత్రక కట్టడం పాలకుల నిర్లక్ష్యాన్ని తట్టుకోలేకపోతోంది. అదొక్కటే కాదు, చారిత్రక కట్టడాలన్నింటిది దాదాపుగా అదే పరిస్థితి. చరిత్రకు సజీవ సాక్ష్యంగా నిలవాల్సిన ఆ కట్టడాల ఉనికి కోల్పోయే పరిస్థితికి చేజారే. తాజ్ మహల్ ప్రపంచంలోని 7 వింతల్లో ఒకటి. అది కేవలం ఓ కట్టడమే కాదు, మన చారిత్రక వైభవానికి తిరుగులేని గుర్తు. భారతీయ శిల్పకళా నైపుణ్యానికి నిలువెత్తు సంతకం. అంత గొప్ప కట్టడాన్ని నిర్లక్ష్యపు చెద ఆవరించింది. దాని పరిరక్షణ విషయంలో ప్రభుత్వాలు చేతులెత్తేయడంపై సుప్రీంకోర్టు మండిపడింది. అసలు తాజ్ మహల్ను పరిరక్షించే ఉద్దేశం మీకుందా అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆ చారిత్రక కట్టడాన్ని కాపాడతారా లేదంటే కూల్చివేస్తారా చెప్పండి, లేకుంటే మూసివేయండని ఘాటు వ్యాఖ్యలు చేయడం కలకలం రేపుతోంది. యునెస్కో గుర్తింపు పొందిన తాజ్ మహల్కు ఈ దుస్థితి ఎందుకొచ్చింది? కారణం ఎవరు? ప్రభుత్వాలు, పురావస్తు శాఖ ఎందుకు చర్యలు తీసుకోవటం లేదు? చారిత్రక కట్టడాలను పరిరక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వాలకు లేదా? ఈ ప్రశ్నలు ఇప్పుడు భారతీయులందరి నోటా వస్తున్నాయి. వాస్తవానికి తాజ్ మహల్కు ఎంతో చారిత్రక ప్రాధాన్యం ఉంది. అందుకే ఎలాంటి సిఫారసులు లేకుండానే ప్రపంచంలోని 7 వింతల్లో చోటు సంపాదించుకుంది. మొఘల్ చక్రవర్తి జహంగీర్ వారసుడైన షాజహాన్కు తన భార్యల్లో ముంతాజ్ మహల్ అంటే చచ్చేంత ప్రేమ. పర్షియా యువరాణైన ముంతాజ్ మహల్ చిన్నప్పటి నుండే షాజహాన్కు పరిచయం. మైనార్టీ తీరకుండానే ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. రాణివాసంలో ఎందరూ రాణులున్నా షాజహాన్ మనసులో మాత్రం ముంతాజే నిలిచి ఉండిపోయింది. ఆ ప్రేమలోనే ముంతాజ్ మహల్ 14 మంది పిల్లలకు జన్మనిచ్చింది. అందులో 7గురే బతికారు. 14వ శిశువుకు జన్మనిచ్చిన వెంటనే ముంతాజ్ మహల్ మరణించింది. దాంతో షాజహాన్ తీవ్ర విషాదంలో కూరుకుపోయాడు. అనుక్షణం ముంతాజ్ గురించిన ఆలోచనలతోనే విషాదంగా గడిపాడు. తనకు జీవితానికి సరిపడా ప్రేమను పంచిన ముంతాజ్ రుణం ఏదో రూపంలో తీర్చుకోవాలనుకున్నాడు. ఆ వెంటనే ముంతాజ్ మహల్ కోసం కళ్ళు చెదిరే స్మారకాన్ని నిర్మించాలని అనుకున్నాడు. ఆ ఆలోచనలోంచే తాజ్ మహల్ పుట్టింది. 1632లో తాజ్ మహల్ నిర్మాణం మొదలైంది. సుమారు 20,000 మంది కార్మికులు 22 ఏళ్ల పాటు అహోరాత్రులు శ్రమించి తాజ్ మహల్ను పూర్తి చేశారు. దేశ విదేశాల్లోని ప్రతిష్టాత్మకమైన నిర్మాణ సామగ్రిని ఆ అపురూపమైన కట్టడంలో వాడారు. పాలరాతిని రాజస్థాన్లోని మక్రానా నుంచి
జాస్పర్ను పంజాబ్ నుంచి, విలువైన రంగురాళ్ళు, పచ్చలు, మణులను టర్కీ, ఆఫ్ఘనిస్తాన్, శ్రీలంక నుంచి తెప్పించారు. తాజ్మహల్ లోపల పైచూరు నుంచి గోడల వరకు ఎక్కడ చూసినా కళ్ళు చెదిరే కళాఖండాలే. అంతటి అద్భుతమైన శిల్పకళతో నిర్మించిన ఆ అపురూప కట్టడాన్ని చూసేందుకు ఏటా లక్షల సంఖ్యలో పర్యాటకులు తరలి వస్తూ ఉంటారు. ఇటీవల ఆ సంఖ్య 1 కోటి దాటింది. అయితే ఆ కట్టడం సంరక్షణను ప్రభుత్వాలు పట్టించుకోవటం మానేశాయి. దాంతో తాజ్మహల్ నిర్వహణ గాడి తప్పింది. ఇప్పుడు ఎక్కడ చూసినా చెత్త, దుర్గంధమే. పైగా ఆ కట్టడం పరిరక్షణకు ఎవ్వరూ ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. దానికి తోడు కాలుష్యం జత కావడంతో ఆ అద్భుతమైన కళాఖండం క్రమంగా వైభవం కోల్పోతోంది. ఒకప్పుడు పాలలా మెరిసిన కట్టడం ఇప్పుడు పసుపు వర్ణంలోకి మారి అందవిహీనంగా కనిపిస్తోంది. ముప్పై సంవత్సరాల నుంచి కూడా తాజ్మహల్ మీద వాద్యం నడుస్తూ ఉంది. ఏంటంటే చుట్టుపక్కల ఇండస్ట్రీస్ కావచ్చు, లేక అధికంగా టూరిస్టు ఒత్తిడితో కావచ్చు, అది తాజ్మహల్ కాలుష్యానికి గురవుతుంది. పక్కనే ఉన్న ఏదైతే యమునా నది ఉందో అది కూడా మొత్తం కాలుష్య కాసారంగా అయిపోయింది. ఈ కారణాల వలన తెల్లగా పాలరాతితో మెరుస్తున్నటువంటి తాజ్మహల్ వల్ల రకరకాల రంగులను పులుముకుంటూ ఉంటుంది. చెడిపోయే పరిస్థితికి వచ్చేసిందనమాట. ప్రపంచ దేశాలు ఇలాంటి చారిత్రక కట్టడాలను కంటికి రెప్పలా కాపాడుకుంటూ వస్తున్నాయి. కానీ మన పాలకులు మాత్రం అటువైపు కన్నెత్తి కూడా చూడడం లేదు. అంతర్జాతీయ పర్యాటకుల్ని ఆకర్షించడం ద్వారా ఏటా కోట్ల రూపాయల విదేశీ మార్గ ద్రవ్యం ఆర్జించేందుకు అవకాశం ఉన్నా దాన్ని పరిరక్షించాలన్న ధ్యాసే ఎవ్వరిలో కనిపించడం లేదు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యానికి తోడుగా పురావస్తు శాఖ మొద్దు నిద్రతో ఆ అద్భుతమైన కట్టడం ప్రతిష్ట మసకబారుతోంది. విచ్చలవిడి కాలుష్యం, లెక్కకు మిక్కిలిగా పెరిగిపోతున్న కట్టడాలతో తాజ్మహల్ ఉనికికే ప్రమాదం ఏర్పడుతోంది. ఆ పరిస్థితిని ముందే ఊహించిన సుప్రీంకోర్టు ఎన్నిసార్లు మొట్టికాయలు వేసినా ప్రభుత్వాల్లో చలనం రావడం లేదు. కాలుష్యం బారి నుంచి తాజ్మహల్ను పరిరక్షించేందుకు చుట్టుపక్కల 10,400 చదరపు కిలోమీటర్ల పరిధిలో బొగ్గును వినియోగించే పరిశ్రమలను 1996లోనే నిషేధించింది. అలాంటి పరిశ్రమలను అక్కడి నుంచి తరలించాలని ఆదేశించింది. అయినా లాభం లేకుండా పోయింది. తాజ్ ట్రెపేజియం జోన్ పరిధిలో అలాంటి పరిశ్రమలు ఇప్పటికీ వందల సంఖ్యలో ఉన్నాయి. వాటి కారణంగా కాలుష్యం వెలువడి తాజ్మహల్ దెబ్బతింటోంది. అది బహిరంగ రహస్యమైనా ఎవ్వరూ కూడా ఆ సమస్యపై దృష్టి సారించడం లేదు. అందుకే సుప్రీంకోర్టు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై విరుచుకుపడింది. పైగా ఈఫిల్ టవర్ కంటే తాజ్మహల్ అందమైందంటూ ఘాటు వ్యాఖ్యలు చేసింది. ప్రపంచ వింతల్లో ఒకటైన ఈఫిల్ టవర్కు ఏటా సుమారు 8 కోట్ల మంది పర్యాటకులు వస్తూ ఉంటారు. దాని ద్వారా అక్కడి ప్రభుత్వానికి ఏటా వందల కోట్ల విదేశీ మారక ద్రవ్యం వస్తోంది. కానీ మన తాజ్మహల్కు మాత్రం ఏటా 1 కోటి మందే వస్తున్నారు. దానికంటే అద్భుత కట్టడమైన తాజ్మహల్ను సందర్శించే వారి సంఖ్య ఎక్కువే ఉండాలి. కానీ మన ప్రభుత్వాల అనాలోచిత చర్యల వల్ల విదేశీ మారక ద్రవ్యం కోల్పోవడమే కాదు, కట్టడానికే ముప్పు వాటిల్లే పరిస్థితి వచ్చింది. గతంలో తాజ్మహల్ నుంచి ఒక భాగం ఊడి పడిపోయినప్పుడే సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. అది జరిగి 2 ఏళ్లైనా ఆ దిశగా ఒక్క అడుగు ముందుకు పడలేదు. అందుకే అధికారులు, ప్రభుత్వాల వల్ల తాజ్ ప్రతిష్ట మసకబారుతోందని సుప్రీం ఆందోళన వ్యక్తం చేసింది. అయితే ఇది ఒక తాజ్మహల్కే పరిమితం కాలేదు. ప్రతి చారిత్రాత్మక కట్టడం విషయంలో ప్రభుత్వాలది నిర్లక్ష్య వైఖరే. ప్రపంచంలో ఎక్కడా లేనన్ని చారిత్రక కట్టడాలు మన దగ్గరున్నా వాటి పరిరక్షణకు తీసుకుంటున్న చర్యలు నామమాత్రం.
ఆగ్రాలో తాజ్మహల్కు 6 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆగ్రా పోర్టు పరిస్థితి కూడా అంతే. ఢిల్లీలోని ఎర్రకోట మాదిరిగానే ఎర్ర రాయితో దాన్ని నిర్మించారు. నిర్మాణంలో అది ఎర్రకోటనే పోలి ఉంటుంది. దాని ప్రతిష్ఠ కూడా క్రమంగా మసకబారుతోంది. ఇక దేశ రాజధాని ఢిల్లీలోని ఎర్రకోటకు చారిత్రాత్మకంగా ఎంతో ప్రాధాన్యం ఉంది. మొఘల్ చక్రవర్తి షాజహాన్ నిర్మించిన ఎర్రకోట భారతదేశం బ్రిటిష్ పాలనలోకి వెళ్ళాక సైనిక స్థావరంగా మారింది. స్వాతంత్ర్యం వచ్చాక దేశ సార్వభౌమాధికారానికి చిహ్నంగా నిలిచింది. 1947 ఆగస్టు 15న తొలిసారి అప్పటి ప్రధాని నెహ్రూ ఎర్రకోటలోనే జెండా ఎగురవేశారు. అప్పటి నుంచి ఏటా ఆగస్టు 15న ప్రధానమంత్రి అక్కడే జెండా ఎగురవేయడం సంప్రదాయంగా వస్తోంది. విజ్ఞాన యాత్రకో వినోద యాత్రకో హస్తినకు వెళ్లేవారెవరైనా ఎర్రకోట చూడకుండా తిరిగిరారు. ఉవ్వెత్తున లేచిన స్వాతంత్రోద్యమానికి చెక్కు చెదరని చిహ్నంగా నిలిచిన ఎర్రకోటకు భారతీయుల హృదయాల్లో ప్రత్యేకమైన స్థానం ఉంది. అంత చారిత్రక ప్రాధాన్యం ఉన్న ఎర్రకోట నిర్వహణ కూడా చెప్పుకోదగ్గ స్థాయిలో లేదు. ఒక రకంగా చెప్పాలి అంటే భారతదేశం సుసంపన్నమైన సంస్కృతికి నెలవు. దేశం నలుమూలల సుమారు 3000కు పైగా చారిత్రక కట్టడాలున్నాయి. అందులో చారిత్రక వారసత్వ సంపదగా యునెస్కో గుర్తించిన నిర్మాణాలే 31 ఉన్నాయి. వాటన్నింటినీ సంరక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వాలదే. మన పూర్వీకులు మన యొక్క సంస్కృతిని ఆధారంగా చేసుకొని రకరకాలైన కట్టడాలు, రకరకాలైన చారిత్రాత్మక స్థలాలను నిర్మించడం జరిగింది. అవన్నీ కూడా మన భావితరాల వారికి మన యొక్క సంస్కృతి, మన గొప్పతనాన్ని తెలుపుతూ ఉంటాయి. అయితే వాళ్ళు ఇటువంటి కట్టడాలను మనం జాగ్రత్తగా ఉంచి మన ముందు తరాల వారికి ఇవ్వవలసిన మన మీద బాధ్యత ఉంది. ఆ కట్టడాలు ఢిల్లీలో ఉన్న 3000 సంవత్సరాల నాటి అశోక పిల్లరే కావచ్చు, కుతుబ్ మినారే కావచ్చు, తాజ్మహలే కావచ్చు, అలాగే మధ్య భారతదేశంలో ఉన్నటువంటి ఈ నలంద విశ్వవిద్యాలయం వంటివి కావచ్చు. ఇక సౌత్లోకి వస్తే రకరకాలైన టెంపుల్స్ చక్కగా తమిళనాడులో ఎన్నో పురాతన టెంపుల్స్ ఉన్నాయి. మన తిరుపతి, మన తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎన్నో ఉన్నాయి. హైదరాబాద్ నగరంలో కూడా మనకు గోల్కొండ ఫోర్టే కావచ్చు, చార్మినారే కావచ్చు. ఇలా పూర్వకాలం నుంచి వస్తున్నటువంటి ఈ యొక్క కట్టడాలు మన సంస్కృతిని చేస్తాయి. సో వీటిని రక్షించుకోవాల్సిన అవసరం ఉంది. గవర్నమెంట్ పైన ఒక రెస్పాన్సిబిలిటీ ఉన్నది, ఒక డ్యూటీ ఉన్నది. మన చారిత్రక కట్టడాలను చూసుకోవాలని చెప్పి డిపార్ట్మెంట్స్ ఉండి జీతాలు తీసుకొని ఉట్టిగా చేతులు ఊపుకొని తిరిగితే లాభం లేదు. గవర్నమెంట్ స్టేట్ అయినా సెంట్రల్ అయినా సరిపడిన ఫండ్స్ రిలీజ్ చేసి మన కట్టడాలు పరిరక్షణ, సరిపడిన కన్జర్వేషన్ ప్లస్ సెక్యూరిటీ కూడా ఇప్పించాలి. వాటికి లేబరు, టెక్నికల్ అసిస్టెన్సు, ఆఫీషియల్స్ అట్లాంటివి లేకపోతే కూడా వాళ్ళు తీసుకొచ్చుకొని బడ్జెట్లో కేటాయించి పెట్టాలి. చాలా ఇంపార్టెంట్. కానీ ప్రస్తుతం పరిస్థితులు అందుకు భిన్నం. అటు కేంద్రంలో ఇటు రాష్ట్రాల్లో ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా చారిత్రక కట్టడాల పరిరక్షణకు చేసిందేమీ లేదు. పైగా వాటిని ప్రైవేట్ సంస్థలకు దారాదత్తం చేసి చేతులు దులుపుకోవాలని చూస్తున్నాయి. చారిత్రక కట్టడాల దత్తత కోసం కేంద్రం ఇటీవల విడుదల చేసిన నోటిఫికేషన్లో మొత్తం 98 వారసత్వ కట్టడాలున్నాయి. అందులో సుప్రసిద్ధ ఎర్రకోట, తాజ్మహల్తో పాటుగా జంతర్ మంతర్, చార్మినార్ వంటి ఎన్నో సుప్రసిద్ధ కట్టడాలుండడం వివాదానికి కారణమైంది. అయితే కేంద్ర ప్రభుత్వం మాత్రం దత్తత కార్యక్రమాన్ని సమర్థించుకుంది. కేంద్రం దత్తత విషయంలో చూపిన శ్రద్ధను వాటి పరిరక్షణకు చూపకపోవడం విమర్శలకు గురవుతోంది. అయినా డోంట్ కేర్ అన్నట్టుగానే వ్యవహరిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వాలు తామేం తక్కువ కాదన్నట్టుగా చారిత్రక కట్టడాలను గాలికి వదిలేశాయి. అలా వాటిని ఎవ్వరూ పట్టించుకోకపోవడంతో ఆలనా పాలనా కరవై మెజార్టీ కట్టడాలు శిథిలావస్థకు చేరుకున్నాయి. ఇప్పటికైనా మేల్కొనకపోతే మరిన్ని చారిత్రక కట్టడాలు ఆ జాబితాలో చేరే ప్రమాదం లేకపోలేదంటున్నారు నిపుణులు. మిగతా చారిత్రక కట్టడాల పరిస్థితి ఏంటి? బ్రేక్ తర్వాత చూద్దాం.
దేశంలోని మిగతా చారిత్రక కట్టడాల పరిస్థితి ఎలా ఉంది? వాటి పరిరక్షణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చేయాలి? ఎలాంటి చర్యలు తీసుకుంటే పూర్వ వైభవం వస్తుంది? చరిత్ర 10 కాలాల పాటు సజీవంగా ఉండాలంటే ఎలా ముందుకెళ్లాలి? ఇప్పటిదాకా ఏం జరిగింది? ఇక ముందు ఏం జరగాలి? తాజ్మహల్, ఎర్రకోటే కాదు, అనేక చారిత్రక కట్టడాలది అదే పరిస్థితి. ప్రపంచంలో అద్భుత కట్టడంగా ఖ్యాతిగాంచిన చార్మినార్ కూడా శిథిలావస్థకు చేరుకుంది. 4 మీనార్లతో పర్యాటకులను కట్టిపడేసే చార్మినార్ కాలుష్యం కారణంగా రంగు మారుతోంది. దానికి తోడు సమయానుకూలంగా మరమ్మతులు చేయకపోవడంతో ఇప్పటికే కొంత భాగం పెచ్చులూడిపోతోంది. హైదరాబాద్కు తలమానికంగా నిలిచిన చార్మినార్ పరిరక్షణకు చర్యలు తీసుకుంటున్నామని దశాబ్దాలుగా రాష్ట్ర ప్రభుత్వాలు చెబుతున్నా పరిస్థితులు ఆశావహంగా లేవు. 1997లో ప్రకటించిన చార్మినార్ పెడెస్ట్రేరియన్ జోన్ పథకం ఇప్పటికీ పూర్తి కాలేదు. చార్మినార్కు 300 మీటర్ల వరకు వాహనాలు తిరగకుండా పాదచారులు మాత్రమే వెళ్లాలి అనేది ఆ పథకం ఉద్దేశం. అలా చేస్తే కాలుష్యం తగ్గి కట్టడానికి ఇబ్బంది లేకుండా ఉంటుంది అనేది నిపుణుల అభిప్రాయం. కానీ ఆ పనులు ఇప్పటివరకు పూర్తి కాకపోవడం మన పాలకుల పనితీరుకు నిదర్శనం. గోల్కొండ కోట కూడా చారిత్రాత్మకంగా ఎంతో ప్రాధాన్యత ఉంది. కొండపై ఉన్న కట్టడాలు ఆనాటి నిర్మాణ నైపుణ్యాన్ని కళ్ళకు కడతాయి. ఆ కోటలోని ప్రతి మలుపు, ప్రతి ప్రాకారం ఆకట్టుకునేది. నాటి రాజుల ఆయుధాగారాలు, ధాన్యశాలలు, స్నానవాటికలు, వంటశాలలు, అశ్వశాలలు, ఉద్యానవనాలు ఒకప్పుడు ఆశ్చర్యచకితుల్ని చేసేవి. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తి భిన్నం. నిర్వహణా లోపం కారణంగా ప్రాభవాన్ని కోల్పోతోంది. మహారాష్ట్రలోని అజంతా, ఎల్లోరా కట్టడాలు కూడా క్రమంగా ఉనికి కోల్పోతున్నాయి. రాతితో కట్టిన ఆ కట్టడాలు చూపర్లకు కనువిందు చేస్తాయి. ఇక మధ్యప్రదేశ్లోని ఖజురహో శిల్పకళా వైభవం గురించి ఎంత చెప్పినా తక్కువే. ఎన్నిసార్లు చూసినా ఆ శిల్పకళను మళ్లీ మళ్లీ చూడాలనిపిస్తుంది. స్త్రీ పురుషుల సౌందర్యాన్ని శిలలపై చెక్కిన తీరు అమోఘం. ఒక్కో శిల్పాన్ని చెక్కడానికి, వాటిని అద్భుతంగా అమర్చడానికి నాటి కళాకారులు పడిన శ్రమను ప్రతి తరం చెప్పుకుంటూనే ఉంటుంది. ప్రపంచంలో మరెక్కడా లేని అద్భుత కట్టడాల సముదాయం ఖజురహోలోనే ఉంది. అయితే సరైన నిర్వహణ లేక వాటి ప్రతిష్ఠ కూడా మసకబారుతోంది. పురావస్తు ప్రదేశాలు అవశేషాల చట్టం 2010 ప్రకారం పురాతన చారిత్రక కట్టడాలకు 300 మీటర్ల వరకు ఎలాంటి నిర్మాణాలు చేపట్టవద్దు. ఎందుకనంటే సమీప ప్రాంతాల్లో భారీ కట్టడాలు చేపడితే కాలుష్యం పెరిగి సమస్యలు వస్తాయనేది నిపుణుల అభిప్రాయం. కానీ ఆ నిబంధనలు ఎక్కడా అమలు కావడం లేదు. తాజ్మహల్, చార్మినార్తో పాటు అన్ని చోట్ల సేమ్ సీన్. సదరు కట్టడాలకు సమీపంలోనే నిత్యం వేల సంఖ్యలో వాహనాలు తిరుగుతున్నాయి. రోజు అవి వెదజల్లే కాలుష్యం కారణంగా ఆ కట్టడాలకు ముప్పు వాటిల్లుతోంది. అయినా ఎవరూ పట్టించుకోవడం లేదు. దీనికి తోడు పురావస్తు ప్రదేశాలు అవశేషాల చట్టం 2010కి ఏడాది క్రితం కేంద్రం కొన్ని సవరణలు చేసింది. దాని ప్రకారం జాతీయ ప్రాధాన్యత ఉన్న కట్టడాలు, నిషేధిత ప్రాంతాల్లో
కేంద్ర నిధులతో అమలయ్యే ప్రాజెక్టులను చేపట్టవచ్చు. కేంద్రం చేసిన ఆ సవరణ చారిత్రక కట్టడాలకు పెనుముప్పుగా పరిణమిస్తోంది. చారిత్రక కట్టడాల సమీపంలో నిర్మాణాలు చేపడితే రసాయనాలు, కాలుష్యం కారణంగా అవి దెబ్బతినే ప్రమాదం ఉందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కానీ కేంద్రం మాత్రం ఆ ఆందోళనలను పట్టించుకోవడం లేదు. గతం గురించి భావితరాలకు తెలియాలి అంటే చారిత్రక నిర్మాణాలు, కట్టడాలే కీలకం. వాటిని పరిరక్షించుకుంటేనే మన చరిత్ర 10 కాలాల పాటు సజీవంగా ఉంటుంది. పైగా ప్రపంచ దేశాల పర్యాటకులను ఆకర్షించేందుకు అవి ఒక మార్గంగా ఉపయోగపడతాయి. కానీ మన పాలకుల కారణంగా ఆ కట్టడాలన్నీ వరుసగా ప్రమాదంలో పడుతున్నాయి. వాటి పరిరక్షణకు ఇప్పటికైనా నడుం బిగించాల్సిన అవసరం ఉంది. చారిత్రక కట్టడాలు ఏదైతున్నాయో వాన్ని కాపాడుకోవడానికి తగినంత బడ్జెట్ ఇవ్వాలి. తర్వాత వీలైతే స్టాఫ్ను కూడా ఇవ్వాలి. దాన్ని కాపాడుకోవాలి. ప్రజలు కూడా ఎక్కడైనా వెళ్ళినప్పుడు ఆ కట్టడాల మీద గీతలు గీస్తుంటారు. చార్మినార్ మీద కూడా కొన్ని సందర్భాల్లో చూసినాం. బొగ్గుతో గీతలు గీయడం, లేదా ఒక మొల తీసుకొని దాన్ని అంతా చెక్కడం చేయడం. ఇప్పుడు ఉదాహరణకు మహబూబ్ నగర్లో ఒక పెద్ద చెట్టు ఉంది, పిల్లల మర్రి అంటారు, 800 సంవత్సరాలు. ఆ పోయిన వాళ్ళు ప్రతి వాళ్ళు తన పేరు దాని మీద రావాలని చెట్టు కాండాన్ని అంతా గీసి గీసి అది చచ్చిపోయే పరిస్థితికి వచ్చింది. ప్రజల్లో కూడా కొద్దిగా డిసిప్లిన్ ఉండాలి. మన యొక్క తరతరాల నుంచి వస్తున్న ఆస్తిని, తరతరాల నుంచి వస్తున్నటువంటి ఈ యొక్క మన ట్రెడిషన్ను కాపాడుకోవాలి. మన యొక్క సంస్కృతిని కాపాడుకోవాలంటే ఈ హిస్టారికల్ ఇంపార్టెన్స్ ఉన్నటువంటి కట్టడాలను మనం కాపాడుకుంటే బాగుంటుంది. వరల్డ్ వైడ్ చూస్తే ఎన్నో ఉన్నాయి. ప్రతి కంట్రీలో చిన్నగా ఉన్న కంట్రీలో కూడా ఎక్కువ ఉన్నాయి. వాళ్ళు కాపాడి మంచిగా పరిరక్షించి వాటికి సరిపోయిన కన్జర్వేషన్ చేసి, మేము రీసెంట్గా ఉజ్బెకిస్తాన్ పోయిచ్చినాము, ఇరాన్ ట్రావెల్ చేసినాము. అక్కడ వాళ్ళు ఎటువంటి కృషి చేసి ఎట్లా ఫండింగ్ ఇచ్చి టూరిజం ఫెసిలిటీస్ ఇంప్రూవ్ చేస్తున్నారు. తక్కువ ఉన్న కంట్రీస్లలో వెరైటీ లేని కంట్రీస్ కూడా వాళ్ళు చూసుకుంటున్నారు. అటువంటిది మనకి ఇండియాలో చాలా అవసరము. రూల్స్ పాటించి గవర్నమెంట్, స్టేట్ అయినా సెంట్రల్ గవర్నమెంట్ అయినా మంచి ఫండ్స్ రిలీజ్ చేసి క్వాలిఫైడ్ ఆఫీషియల్స్ను హైర్ చేయాలి. ఏదో ఎక్కడి నుంచి పట్టుకొచ్చి డైరెక్టరు అదో ఏదో పెడితే కాదు. ఎందుకంటే వాళ్ళకి ఎక్స్పీరియన్స్ లేదు. ప్రాపర్ కన్జర్వేషన్ ఆర్కిటెక్ట్స్ను కూడా పెట్టుకున్నాలా, వాళ్ళ అడ్వైస్ తీసుకున్నాలా. దేశ ఔన్నత్యాన్ని, కీర్తి ప్రతిష్టలను చాటే సాంస్కృతిక చిహ్నాలు మన చారిత్రక కట్టడాలు. నిత్యం మన సంస్కృతిని అవి ప్రతిబింబిస్తూ ఉంటాయి. ప్రపంచంలో ఎవ్వరికీ లేని చారిత్రక సంపద మన భారతీయుల సొంతం. అలాంటి కట్టడాలను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. ముఖ్యంగా ప్రభుత్వాలు ఆ విషయంలో స్పష్టమైన కార్యాచరణతో ముందుకు రావాల్సిన అవసరం ఉంది. చరిత్రకు చెద. ఇది ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్ టు సాక్షి.